దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన గొప్ప ఆలోచన బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించే వారమై ఉండాలి. ఈరోజు కనిపెట్టుట. ఈ కనిపెట్టి ప్రార్థించిన వారికి దేవుడు ఏ రకంగా సమాధానం ఇచ్చాడు ప్రియులారా, మనం ఆలోచిద్దాం. మరి 7 మెట్లలో ఈ ఒక మెట్టు కనిపెట్టుట. ఈ కనిపెట్టడం దేవుని సన్నిధిలో ఎంత సాధ్యమవుతుంది అనే విషయాల కొరకు తెలుసుకుంటే కొరకు ప్రార్థించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచు ఆదరిస్తూ ఆయతపరుస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపించి ఉదయ కాలం సూర్యుడు మొదలుకొని సూర్యుడు అస్తమించి ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడి బలపర్చున ఓ తండ్రి నీ కొందనాలు. 15 గంటల పైగానే సమయం మాకు అనుగ్రహించ కొన్ని నిమిషాలు మాత్రం నీ పాదములు ఎదుట మేము మొరపెడుచున్న నేనే కాదు, మా ప్రియులు నీ బిడ్డలందరినీ నీవు ఆదరిస్తున్నావు, దీవిస్తున్నావు, కాపాడుతున్నావు, బలపరుస్తున్నావు అని నమ్మొచ్చు. నీ దాసుడని నేను నీ ఎదుట ప్రభు నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యముతో నన్ను బలపరచండి. మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి సహాయం మనకు తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన కుమారుల్ని ఈ లోకానికి పంపించి అనేకమైన విషయాలు సూచనలుగా మనకు బయలుపరచుచున్న దేవుడై ఉన్నారు. అందుకు దేవదేవునికి ఏమిచ్చినా కొదువే. గనుక ఈ సాయంకాల సమయంలో కనిపెట్టడం, ఏ రకంగా కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు, అంటే మనం ఇక్కడ ఆలోచించాలి. దేవుడు అటు తర్వాత యేసు దేవాలయంకు వచ్చాను చూచి యేసు అతను చూసి ఇదిగో నీవు స్వస్థత నొందుతివే అని చెప్పగా, మరి ఎక్కువగా కీడును కలుగుకుంటున్నట్లు నువ్వు పాపము చేయకుము అని చెప్పగా వాడు వెళ్ళి అంటే యేసుక్రీస్తు యొక్క ఆదరణ కోసం పరిగెత్తున్నాడు. అంటే ఇక్కడ కోనేటి యొక్క ఒక 28 సంవత్సరాలు ఒక యుద్ధుడు పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు 28 సంవత్సరాలు అనుకున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ వృద్ధుడు పడిపోవటానికి కారణం, పడి ఉండటానికి ఎవరైనా సహాయం చేస్తాడేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నీవు స్వస్థత పొందినట్టు మరలా ఎటువంటి పాపము చేయకుండా నీవు నీ విశ్వాసముతోనూ భక్తితోనూ భయముతోనూ జీవించని ప్రభు చెప్పారు. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా ఆలోచించారు, ఎన్ని రకాలుగా మీరు మీ పనులను చక్కపెట్టుకున్నారు, ఎన్ని రకాలుగా మీరు మీ ఆలోచనలను ముందుకు సాగించారు, ఎన్ని రకాలుగా మీ యొక్క కుటుంబ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం, మీ ఆలోచన నిమిత్తం, ఈ జీవితం అనే ప్రయాణం నిమిత్తం ఎన్ని రకాలుగా ఆలోచన కలిగి ఉన్నారు. ఈ రోజున ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు. ఏమనంటే, నీవు ఏదో ఒక సమయంలో కనిపెట్టావు ప్రభు ఎదుట, ఏదో సమయంలో నీ దేవుని ఎదురు విజ్ఞాపన చేశావు. కానీ ప్రభు అంటున్నాడు, నీ యొక్క విజ్ఞాపన నీవు నా ఎదుట చేరటం నేను గమనించాను. అందుకబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు వరకు చదువుకున్నది యోహాను సువార్త 5వ అధ్యాయము 14 వచనము 15 వచనం కూడా కంటిన్యూ చేస్తున్నాం. యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి. అంటే ఇక్కడ మనుషులను ఎప్పుడు సేవకుడును ఏ రకంగా వేధించాలి, ఏ రకంగా తిట్టాలి, ఏ రకంగా కొట్టాలి అనుకున్న మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఈ లోక జీవితానికి ఎన్నో అనేక రకాలుగా బ్రతుకుతున్న ఈ బ్రతుకులకు మార్గం చాలా ఎక్కువగా కనబడుతుంది. గనుక నీవు ఈ యొక్క కనిపెట్టడంలో ఏ రీతిగా కనిపెడుతున్నావు అనేది విషయం చూసినప్పుడు మనము చాలా విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నాం.
అందుకే జీవితాలు కనిపెట్టడం చాలా అవసరం అండి. ఈ కనిపెట్టే అవసరం లేని వారు ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే ఊహించని రీతిని చేరేవారిగా ఉన్నారు. ప్రియులారా, కనిపెట్టడం అంటే సామాన్యమైన పనులు, కనిపెట్టడం అంటే సామాన్యమైన పని కాదు. ఎన్ని రకాలుగా కనిపెడుతున్నారు, దేని కొరకు కనిపెడుతున్నారో తెలియని యొక్క పరిస్థితి. కనుక మీరు కనిపెట్టండి. ఎవరి ద్వారా? దేవుని ఎదుట కనిపెట్టండి. ఈ లోక సంబంధమైన క్రియల వైపు కాదు, ప్రభు వైపు కనిపెట్టమని ప్రభువే చెప్తున్నారు. ఏమనంటే ప్రియులారా, ఇక్కడ మనము చదువుతున్నప్పుడు చాలా విషయాలు బైబిల్ గ్రంథములో కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఆ విషయాల్లో చాలా రకాలుగా దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్నవాడే. అయితే ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి నీకు నాకు ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నారు అని మాత్రం మరిచిపోవద్దనేది ప్రభు యొక్క వాక్యం చెప్తున్న మాటలు. గనుక దేవుని సన్నిధిలో కనిపెట్టడం సామాన్యమైన పని కాదు. ఎందుకంటే చూడండి, వీధుల మూలల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. కాబట్టి మీరు వీధి మూలలలో ప్రార్థన చేయడి. ఏ రకమైన ప్రార్థన చేయాలి? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. నువ్వే పట్టణంకి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళి నువ్వెవరో తెలియకూడదు అంతే. ఇలా పత్రికలని మైకులు పట్టుకుని వెళుతున్న వారు ఈ సాతానుగాడు ఎంతగా పొంచి ఉన్నాడంటే రండిరా మీ అంత చూస్తానరా అన్న రీతిలో చూస్తాడు. మనం ఎప్పుడైనా సరే దేవునికి మహిమకరంగా చాలా, అందుకే పావు వలె వివేకము కలిగి, పావురు వలె వివేకము, పావురు వలె మరి నిష్కలంకము, అంటే పావురు వలె నిష్కలంకము, పావు వలె వివేకము కలిగి నడవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుని మన ప్రకటన మైక్ ఉంది కదా, నాకు ఉత్సాహం వచ్చింది కదా అని ప్రకటిస్తే మీడియాకు లేకపోతే సెల్ ఫోన్లోకి రికార్డ్ చేసి అనేకులు చూస్తారని పెడితే కాదు. ఇలా ఒకప్పుడు ఏమీ లేని అప్పుడు ప్రార్థన చేయడానికి ఇప్పటికైనా భయంకరంగా ఉంది. అప్పుడు వెలివేత, కానీ అప్పుడే చాలా విశ్వాసంతో కూడిన సువార్త చేశారు. ఇప్పుడంటే గుళ్ళు గోపురాలు, అప్పుడు ఏమంటే అడుక్కుక దేవతలు ఉండేవారు. ఇప్పుడంటే ఇంకా తగ్గారు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. నిజమైన దేవుడు ఎవరో కొనసాగించుకుని పరిగెలెడుతున్నారు కాబట్టి ఈ లోకంలో కొంత విషయం తగ్గింది. ఎక్కడో సాతానుగాడు మరలా తన ప్రభావం చూపించడం కొన్ని విషయాలు లేవనెత్తుతూనే ఉన్నాడు. అయితే ఇక్కడ కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పనిపెట్టి ఏ మూలకెళ్ళినా ప్రార్థన చేయాలి. మొదట కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు నీకు ఎక్కడైతే చూపిస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోవటమే. ప్రభువు నీకు ఏదైతే చూపిస్తున్నాడో వెళ్ళిపోవటమే. ఎందుకంటే ప్రభు చూపిస్తున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రభు నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆదరణ చూపించేవాడు ప్రభు. గనుక ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు చాలా విషయాల్లో చాలా రకాలుగా మనం ఆలోచిస్తున్నాం, కానీ అది కరెక్ట్ కాదని ప్రభు చెప్తున్న మాట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఏ విశ్వాసం అయితే నువ్వు కలుగున్నావో, ఏ తలంపులైతే కలుగున్నావో, ఏ ఉద్దేశం అయితే కలుగున్నావో ఆ ఉద్దేశం అన్నిటి కూడా ప్రభువే నీకు ఆదరణకర్త అయ్యున్నాడని మర్చిపోవద్దు. ఈ సాయంకాల సమయంలో నీవు కానీ నేను కానీ మనం దేవుని ఎడల, దేవుని పట్ల ఎంత విశ్వాసము కలుగునో అంతే విశ్వాసమును కనపరుచుకున్న వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, వారు తమ ఫలము పొంది వారి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు నీని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రి, అంటే రహస్యమందున్న మనం దేవుని, అప్పుడు దేవుడు రహస్యమందు నీ ప్రార్థన ఆలకించుతున్నాడు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంటే నీ ప్రార్థన రహస్యమందు నీ ప్రార్థన అప్పుడు చూసే నీ తండ్రి అంటున్నాడు. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలండి. ఎటువంటి ప్రార్థనలో మనం ఉన్నామో, ఎటువంటి విజ్ఞాపనలో మనం ఉన్నామో, ఎటువంటి ఆలోచనలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచన కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియులారా, ప్రభు నీతో మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నప్పుడు
ప్రభువు చెప్పుచున్న మాట రోమా పత్రిక రోమా సంఘానికి రాసిన మాటలు ఇక్కడ మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం గమనించాలి. ఎందుకు ఆత్మయు మన బలభీతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుత్తముగా ఎలాగూ ప్రార్థన చేయదమో మనకు తెలియదు. ఉచ్చరెప్పని సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే నీకు తెలియకుండా నీలో ఆత్మ కనిపెట్టినప్పుడు నువ్వు నీలో తెలియకుండా నీకు ఆత్మ రక్షణ కలిగించే ఆత్మగా మారుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుచున్న విషయాలను బట్టి, ప్రభు ఉచ్చరించిన విషయాలను బట్టి నువ్వేం తెలుసుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఆలోచన క్రియలు ఏమయ్యిందో అనేది, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ క్రియలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించుకున్నావా? లేదు పర్లేదండి నాకు తెలిసిండి అనుకుంటున్నావా? అయితే కాదు. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాటలని మనం ఆలోచన కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఏమని అన్నారు ప్రభు అంటే ప్రియులారా, చాలా విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్న మాటలు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20 వచనములు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏం మాట్లాడుచున్నారు అంటే ఆత్మ సంబంధమైన మనము కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే మనము విశ్వాసం బట్టి ప్రార్థించండి, మనము గమనించాలి. అయితే ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పును. అంటే ప్రభు ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కనిపెడుతున్నారో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యన నేనుంటానని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభు ఉండేవాడు, మాట్లాడేవాడు, నడిపించేవాడు, కనపరిచేవాడు అనే భావం మర్చిపోకండి. యేసయ్య నీతో మాట్లాడి నీ క్రియలను పాలు పంచుకునేవాడు. యేసయ్య నీ పట్ల ప్రేమ ఆదరణ కలిగిన వాడు అని మాత్రం విషయాన్ని మర్చిపోవద్దు. ఎస్, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నావో ప్రభు ఎడల అట్టి విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి మనం ప్రార్థించాలి. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన ఆత్మీయ క్రియలను బట్టి, దేవుడు తన ప్రణాళికను బట్టి మీకు అందిస్తున్న గొప్ప క్రియను మనం ఎరిగిన వారుగా ఉన్నామనే విషయాలు మర్చిపోవద్దు. దేవుడు ఎందుకు ఇటు రీతిని నీకు నాకు ఆత్మీయ తలంపులు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని మనం ఎప్పుడైనా గ్రహించామా? అయితే ఆలోచన తగ్గ క్రియలను, ఆలోచన తగ్గ మరి పనులను మనం ఎప్పుడైతే యోచించుచున్నామో అటు యోచనలో కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. అందుకే నీవు నా నామాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు కూడి, అంటే నా నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఖచ్చితంగా ఉంటానని చెప్తున్నాడు ప్రభు. లేఖనం చెప్తుంది. ఇలా నువ్వు నేను అనుకుంటేనే రైతుగా కాదని ప్రియుల, నువ్వు నేను అనుకుంటే జీవించే జీవితం కాదు. ఎందుకంటే ప్రభు చెప్పుతున్న మాట స్పష్టంగా గ్రహించే వారంగా ఉండవలసిన వారమై ఉన్నామనేది మాత్రం మర్చిపోవద్దు. దేవుడు నీ పట్ల నా పట్ల ఒక కృప కలిగి ఉన్నాడు, నీ పట్ల నా పట్ల ఒక గురి కలిగి ఉన్నాడు, నీ పట్ల నా పట్ల ఒక విధేయత కలిగి ఉన్నాడు, ఒక వినయము కలిగి ఉన్నాడు, ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. అవన్నీ కాదనుకుని జీవించటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్, ఎంతవరకు ఆలోచన, ఎంతవరకు నీ యొక్క ప్రయాణం? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి నువ్వు ఆలోచించి నడిచినప్పుడు నీ ఆలోచన క్రియలు ఎంతవరకు నడుస్తున్నాయి, ఎంతవరకు ప్రయాణం చేస్తున్నావు? మన జీవిత ప్రయాణంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. దేవుడు ఎంతవరకు నన్ను ఆదరిస్తున్నాడు, దేవుడు ఎంతవరకు నన్ను బలపరుస్తున్నాడు, దేవుని పట్ల ఎంతవరకు మనం విధేయత కలుగున. కీర్తన గ్రంథకర్త దావీదు అంటాడు, చాలా విషయాలు చెప్తాడు. ఎందుకంటే దావీదు గారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉంటాయి. ఎందుకంటే దావీదు గారు చెప్పిన ప్రతి మాట ఇక్కడ అంటున్నాడు కదా,
ఏమని 22వ వచనంలో మాట్లాడుతున్నా ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఆత్మ తలంపులు దేవుడు ఎలాగూ మనకి ఇస్తున్నాడు అనేది మనం చూస్తే ఇక్కడ మనకు అందించబడుతున్నాయి. ఎటువంటిదంటే మనం ఆలోచించినప్పుడు 22వ అధ్యాయము 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్ను ఏలవేడినాడితివి, నన్ను రక్షింపకను, నా ఆత్మ ధను వెనకను దూరముగా ఉంటివి. అంటే నా దేవా నా దేవా నా ఆత్మధ్వని వినకుండా నువ్వు దూరంగా ఎందుకున్నావు అని అడుగుచున్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు, నా దేవా పగల నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నా ఉత్తరముకి ఉన్నావు. అంటే దావీదు అంటున్నాడు, దేవా నీకు ఉదయకాలము సాయంకాలం మొరపెడుతున్నాను, నాకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదని దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు దావీదు భక్తుడు అంటాడంటే మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ తలంపులు ఎప్పుడు అయితే దేవుడు నీ పట్ల చాలా శ్రద్ధ కలిగి చూపించాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ గమనిస్తూ ఉంటే, 3వ అధ్యాయంలో, నా కుమారుడా నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకునుము, అవి దీర్ఘాయువును సుఖముతో గడుపు సంవత్సరములను శాంతిని కలగజేయను. అంటే ఎప్పుడైతే ప్రభు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావో అప్పుడే నా కుమారుడా నా ఉపదేశాన్ని, దేవుని వాక్యములో మనం చాలా విషయాలు నేర్చుకునే వారంగా ఉండవలసిన వారమైనాం. ప్రియులారా, ఆ విషయాలన్నింటిలో దూరంగా ఉంటూ అనేకమైన విషయాలుగా మన ఆలోచన కలిగి ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నా కుమారుడా. ఇక్కడ దావీదు దేవా ఎలాగూ నా మొర వినకుండా ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశం నువ్వు అంగీకరించావు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఎస్, దేవుడి యొక్క ఉపదేశం మనం ఎప్పుడైతే అంగీకరించో భయపడే క్వశ్చనే లేదండి. ఎందుకంటే దేవుడు నీ పట్ల చాలా క్రియలు చేసేవాడు, చాలా క్రియలు గ్రహించేవాడు, చాలా క్రియల ద్వారా నీ ఆత్మ తలంపులను చక్కగా నడిపించేవాడు ఆయనే. అందుకనే సర్వోన్నతుడు స్థలముల్లో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అనే మాటలు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావు, దేవుని సన్నిధిలో కనిపెట్టు విశ్వాసము కలిగి ఉన్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే విధానం నువ్వు కలుగున్నప్పుడు ప్రభు ఏ రకంగా నిన్ను నడిపిస్తాడు అనే విషయం నువ్వు మర్చిపోయావా? అయితే అన్నాడు, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను ప్రభు అంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ప్రభు మాటలు ప్రభువే ఉచ్చరించుచున్నాడు, ప్రభువే నీతో నాతో మాట్లాడుచున్నాడనే భావం మర్చిపోవద్దు ప్రియులారా. మర్చిపోయామనుకోండి మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతాము, ఎన్ని రకాలుగా శోధనకు పడిపోతాము, శోధనలో పడిపోతాము. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండు నేరడు అంటాడు. దావీదు కీర్తన గ్రంథకర్త అంటున్న కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడంటే 139వ కీర్తనలో మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి ఒకసారి. 139వ అధ్యాయంలో, యెహోవా నీవు నన్ను పరిశోధి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట లేచుట నీవు నాకు తలంపు పుట్టక ముందుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నావో దేవుడు నీ క్రియలను ఎరుగును వాడిగా ఉంటాడు. అందుకే కనిపెట్టి ఉండండి. అందుకే నీవే ఇక్కడ దేవా యెహోవా నీవు నేనేం చేస్తున్నావు అన్ని చూచుచున్నా దేవుడు. 12వ వచనంలో 3వ వచనం అంటున్న మాటలు, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు. అంటే నా చర్యలు అంటే నా క్రియలు, నేను చేసే పనులన్నీ కూడా నువ్వు తెలుసుకుంటున్నావు. ఎందుకంటే నా కుమారుడు ఎక్కడైనా సాతాను చేతుకు చిక్కుకుపోతే నేను కాపాడగలను, నా కుమారుడు ఎక్కడైనా సాతాను చేతుకు చిక్కుగా ఉండకుండా నేను బలపరచగలను అనే ప్రభు యొక్క నమ్మకం. అందుకనే పిల్లలు ఎప్పుడైనా మన చంటి పిల్లలు మరి చూడండి ప్రియులారా, గమనిస్తండి, చాలా రకాలుగా తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎంత కేర్ తీసుకుంటారు. ఆ పిల్లలు ఆడుకున్నప్పుడు పడిపోతున్న వాళ్ళు ఏమైపోతారో తెలీదు, కానీ ఆ పిల్లవాడిని నా రక్తము నా దేవుడు ఇచ్చిన బహుమానం, నేను భద్రంగా చూడాలి, ఇది నా పని, నా డ్యూటీ, నా యొక్క పరిష్కారం, నా దేవుడు నాకు ఇచ్చిన ఈ బహుమానాన్ని
కాపాడాలి రేపొద్దున నన్ను అడుగుతాడేమని ఒక ఆలోచనతో మాట్లాడతారు, చేస్తారు పనులు. ఈ రోజున వింటున్న నీవు నేను, ఇక్కడ యహాన్ గారు కానీ ప్రియులారా, ఇదిగో మరి మత్తీ గారు కానీ ప్రియులారా, అలాగే దావీదు గారు కానీ జ్ఞానేని సొలొమోను గారు ఎలా నడుచుకున్నారో మనం 4 వచనాల్లో పత్రికల గ్రంథంలో అపోస్తులైన పౌలు చెప్పిన వాక్యము కూడా మనం గమనించాం. ఈ రోజున నీవు నేను ఏ రకంగా ప్రార్థన చేయగలుగుతున్నాం, ఏ రకమైన విజ్ఞాపన, ఏ రకంగా కనిపెడుతున్నాం. కానీ కనిపెట్టడం మాత్రం ప్రాముఖ్యమని మాత్రం మర్చిపోవద్దు. కనిపెట్టి ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందని గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ బిడ్డలకు, మీ తలంపులకు అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు కనిపెట్టి ప్రార్థించుట అనే మాటలు ఎంతో శ్రద్ధ కలిగిన మాటలు, ఎంతో భక్తి కలిగిన మాటలు, ఎంతో వినయము కలిగిన మాటలు, ఎంతో విధేయతతో కూడిన మాటలు నీ వాక్యము ద్వారా మాకు అందించి నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలను మాకు అందించి నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎందరైతే ఇటువంటి ప్రార్థనలో, ఇటువంటి విజ్ఞాపన, ఇటువంటి వాక్యము చదువుతూ ఏకీవిస్తున్నారు అందరికీ నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన, నీ క్రియలు, వారి పని పాటలు, వారి ఆలోచన, వారి బిడ్డలు, వారి రాకపోకలు, తలంపులు, క్రియలు అన్నిటిలో తోడుగా ఉంచి నీ ఆలోచనతో బలపరచు మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క ఆలోచన క్రియలు అన్ని వేళల దయ చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.